వెల్కమ్ టు 20 సాయి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన కంటెంట్ వచ్చేసి దిల్సుఖ్ నగర్లో ఐవా ఎల్ఈడి 49 ఇంచెస్ది బ్యాక్లైట్ కంప్లీట్ ఉంది. అది కస్టమర్ అయితే సౌండ్ వస్తుంది సార్, పిక్చర్ రావట్లేదు అన్నాడు. పోయి చెక్ చేసి బ్యాక్లైట్ కంప్లీట్ ఉందా, మదర్ బోర్డ్ కంప్లీట్ ఉందా, పవర్ సప్లై కంప్లీట్ ఉందా చెక్ చేసుకుందాం. చెక్ చేసుకొని ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఐవా 49 ఇంచెస్ ఎల్ఈడి 2K టీవీ. దీంట్లో వచ్చేసి బ్యాక్లైట్ కంప్లీట్ ఉంది. ఇది సోఫా మీద కొంచెం రిపేర్ చేయడం కష్టమే. దీన్ని అయితే తీసుకుపోయి టేబుల్ పైన మారుస్తాను ఫ్రెండ్స్. కానీ దాన్ని కూడా చేయడమే మన పని. నేను 43 ఏమో అని మస్తు చేతులు ఒప్పుకుంటా వచ్చిన, లేకుంటే దీనికోసం చాలా ప్యానర్ కావాలి దీనికి ఓపెన్ చేయాలంటే, తెలుసా? చాలా వస్తువులు తీసుకురావాలి అంటే ఈజీగా తీసుకున్నా, సీరియస్గా తీసుకోలే. టీవీకి మనదని కాదు, ఏమైందంటే 43 కదా, నేను తీస్తా. కాదు ఏంటంటే ఈ అద్దం ఉంది కదా, దీనికి కొంచెం కూడా ప్రెస్ అయినా బ్రేక్ అయిపోతుంది. చాలా సెన్సిటివ్. అంటే మనం వేసే లైట్లో ఇక టీవీ లేకుండానే అయిపోతుంది. ఇక చెంటి వేరే టీవీ తీసుకొచ్చారా ఇంటికి వెళ్ళి అంటావు, పెద్ద టీవీ ఆ టైంకి తీసుకొస్తుంది అన్నట్టు, ఆ పొజిషన్ తీసుకొస్తుంది. నేను తిప్పుకుంటా, అక్కడికి వెళ్ళి లేపండి అంతే. వదిలేండి, రారా అన్నాడు. అన్న కాదు, నేను ఎల్బీ నగర్కి పోతున్నారు పోయి మాట ఇచ్చిన. ఒక్క నిమిషం, ఎల్బీ నగర్కి పోతున్నా, మాట ఇచ్చిన. ఈరోజు నువ్వు వచ్చి లాభం లేదు, మార్కెట్లో నీకు ఏం దొరకదు, ఎలక్షన్ తర్వాత రాను అంతే. పెరిమినారు అంతా ఈ పట్టీలకు ఏం కాగనీయకండి. ముట్టుకోవడం కాదు, ఏంటంటే ఆ పట్టీలు ఓడింది అనుకో, లైన్స్ వచ్చేస్తాయి, గీతలు. ఈ జంగల్ మంగళ టీవీ నేను ఒక్కడే పడతా, ఒక్కడే పట్టాలి, ఒక్కడే తీసుకుపోవాలి, ఒక్కడే పెట్టాలి. బెడ్ మీదే పెడదాం, గిడ పెడదాం. ఏముంది చేస్తూ పోతే, పని రానోడు కూడా పని చెప్పియాలి. గుర్తా బాబాయ్, పని రానోడు కూడా పని చెప్పియాలి. అది చెంటిగాడి నైజాం. అదంతా వెళ్ళదు బాబాయ్ వెళ్ళదు. సైజు తిన్నది, దీనికి గమ్ముంటుంది. నేను వస్తాను, తర్రా అన్నది అనుకో, తర్ర కాదు, ఆడ మెరుస్తుంది. ఇది పేపర్ నుంచే పిక్చర్ లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది ఈ పిక్చర్. బాబాయ్ దీని టైమే బాగాలేదు, ఒక్కటన్నా అనుంటే అట్లా చాట్ అయినాయి. అట్లా హీట్ అయ్యి 3 hours తర్వాత కొంచెం అన్నా గ్యాప్ ఇవ్వాలి. హీట్ అయితే ఎవడు ఇస్తాడు? లేదు బాబాయ్, మొత్తమే చచ్చిపోయినాయి, ఆప్షనే లేదు నాకు. కానీ అవి వేస్తే ఇలా వస్తాయి, అవి బతుకుంటే. అలా కెపాసిటర్ పోయింది కదా, ఉబ్బిపోయింది కదా, అది ఉబ్బింది కదా. దాని వాల్యూ చూస్తే లైటింగ్ టెస్టింగ్ ఒక్కసారి అయిపోయిందంటే దన్న బిగించేయడమే. అప్పటిదాకా క్లీన్ చేసుకోవడానికి మస్తు టైం ఉంటుంది. ఇది ఉంది కదా, ఇగో మనకు ఆ లైట్లు వెలగడానికి కారణం ఇదే. ఇగో ఇది లేవు, చూసినావా? డన్ చేయాలి. 10 పనులు వచ్చినాయని 10 పనులు పట్టుకున్నాం అనుకో, ఇది చేయలేవు, అది చేయలేవు. ఓకే డన్. చలో అర్థం తెచ్చి వేసేస్తా. దీన్ని ఏం చేయకు బాబాయ్, నేను పెట్టింది నేనే పెడతా, నువ్వు టచే చేయకు. నేను పెడతా, అది వస్తుంది, నేను సరి చేస్తాను. ఒకసారి కూర్చుందంటే సరి చేసేస్తా, పెద్ద సమస్య కాదు ఇది.
అంచుల్లో దించుతా. ఒకసారి పెడితే మళ్ళీ దాన్ని పెట్టే టైప్ ఉండదు బాబాయ్, ఆ టైప్ లో పెట్టేస్తా. తర్వాత ఏం చేస్తా అంటే అంచులు కూర్చున్నాయా లేదా, ఇది చాలా టాలెంట్, చాలా చేస్తా. ఏమిది కొంచెం తుడుచుకోవడం అంతే, ఎప్పుడు ఇట్లా ఉన్నప్పుడే తుడిచేస్తా. ఉంటే ఇవ్వు నేను తుడుస్తా. ఇగో ఇవి తలగకూడదు, ఇవి ఊడిపోతే బొమ్మ. నేను ఇది పెట్టి కవర్ పెట్టే తుడుస్తా. రిస్క్ తీసుకోవద్దు దానికి, ఎందుకంటే టీవీలో వస్తుందా సౌండ్ బార్లో వస్తుందా? ఒకసారి ఇది అంతే అంతే, టాన్ పే చేయకు అంతే. నేను చేస్తా ఫ్రెండ్స్. ఇది అయితే టీవీ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి అయితే నేను కూకట్పల్లి వెళ్ళిపోవాలి. దిల్సుఖ్ నగర్ ఉన్నాను, దిల్సుఖ్ నగర్ నుంచి కూకట్పల్లి.